కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. మొదటి ప్రాధాన్యతలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితం తేలలేదు. దీంతో సెకండ్ ప్రయారిటీ రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 11 రౌండ్స్లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. సెకండ్ అంటే రెండో ప్రాధాన్యతతో మ్యాజిక్ ఫిగర్కి చేరిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అయితే కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారనేది మాత్రం ఆసక్తిగా మారింది. రైట్, కౌంటింగ్ సెంటర్ వద్ద మా కరెస్పాండెంట్ రమణ ఉన్నట్టుగా తెలుస్తుంది. మాట్లాడదాం. రమణ, చెప్పండి. సో ఎక్కడ ఈ కౌంటింగ్ ఏర్పాటు చేశారు? ప్రస్తుతం 11 రౌండ్స్ కంప్లీట్ అయినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఎప్పటికల్లా తేలుతుంది? ఈరోజు ఫలితం వెలువడే అవకాశం ఉందా? ఏంటి మీదకి ఇన్పుట్స్? హరి, మీరు అన్నట్టు ఇది ఖచ్చితంగా ఆసక్తికరంగా కొనసాగుతుంది. అంటే 3 రోజులుగా ఒక టెస్ట్ మ్యాచ్ లాగా మనకు కనిపిస్తున్నప్పటికీ హోరాహోరీ పోరుతోని ఒక T20ని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రానికల్లా ఈ ఫలితం తేలే అవకాశం ఉంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో 11 రౌండ్లలో ఈ ఫలితం తేలకపోవడంతో ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో 56 మంది అభ్యర్థుల్లో మొత్తం 53 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ అయిన తర్వాత ముగ్గురు అభ్యర్థులు, మనం ఆది నుంచి చెప్పుకుంటున్నట్టుగా ముగ్గురు అభ్యర్థులు హోరాహోరీ ఓట్లు సంపాదించిన నేపథ్యంలో మూడో అభ్యర్థిగా ఉన్న అభ్యర్థికి సంబంధించిన ఓట్లు అనేటివి రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకంగా మారున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరిని గెలుపు వరిస్తనే ఒక ఉత్కంఠనైతే నెలకొంది. మొత్తంగా మనం చూడవచ్చు, ఇది మధ్యాహ్నం 2 గంటల కల్లా పూర్తయ్యే అవకాశాలున్నట్టుగా మాత్రం మనకు అధికారులు చెప్తున్నారు. మొత్తంగా అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో ఒక ఉత్కంఠనైతే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ అభ్యర్థి మనం చూస్తే కనుక 4977 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరొక వైపు ఆయనకు 70,000 అంటే 75,548 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థికి చూస్తే కనుక 69,581 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకు 59,751 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా చూస్తే కనుక వీళ్ళు ముగ్గురు కూడా హోరాహోరీగా పోటాపోటీగా మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అంజిరెడ్డి అయితే పై చేయిలో ఉన్నారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఈ ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో ఈ ఫలితం తేలే అవకాశం ఉంది. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ మనం చూస్తే కనుక ఇక్కడ కోటా ఓట్లను 1,11,672గా నిర్ధారించారు. కాబట్టి ఆ మ్యాజిక్ ఫిగర్ చేరితే కనుక రెండో ప్రాధాన్యత ఓట్లలో చేరాలి. లేకపోతే అత్యధిక ఓట్లు వచ్చే అభ్యర్థిని విజయం వరించినట్టుగా కూడా అధికారులు ప్రకటించే అవకాశం కూడా మనకు కనిపిస్తున్నారు.